నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం సర్వైకల్ లుంబార్ స్పాండిలైటిస్ గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు. ఇనామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇనామ్ గారు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం కదా ఈ సర్వైకల్ లుంబార్ స్పాండిలైటిస్. ఏంటి దీని లక్షణాలు, ఏ విధంగా ఉంటాయి, ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఇప్పుడు సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండలోసిస్ అని ఏముంటుంది, ఈ పదం ఏంటి అంటే, స్పాండలో అంటే మనకు స్పైన్ మనకు మెడ నుంచి నడుము వరకు ఉంటుంది. 33 ఎముకలు ఒకే లైన్లో ఉండి దానికి మొత్తం స్పైన్ అని చెప్తామన్నమాట. సో స్పాండలో అంటే స్పైన్, లోసిస్ అంటే ప్రాబ్లం అనుకోండి. సో ఈ స్పైన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే స్పాండలోసిస్ అని చెప్తాము. ఇప్పుడు స్పాండలోసిస్లో లోపల చాలా రకాలు ఉంటుంది. అంటే రీజన్ ఏముంది రావడానికి, ఆ రీజన్ పట్టి పదాలు అనేటివి చేంజ్ అవుతుంది, అలాగే మనకు లక్షణాలు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్పాండలోసిస్లో మ్యాక్సిమం మేము చూసేది ఏంటి, అది డిస్క్ బల్జెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ డీజనరేషన్ ఆఫ్ ద వర్టిబ్రాస్ అంటే ఎముకలు కొంచెం అరిగిపోవడం, అండ్ ఆ మధ్యలో ఉన్న డిస్క్ అనేది కొంచెం వాపు రావడం, ఇది మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఎంత కామన్ ఉందంటే, ఒకవేళ మీరు ఏజ్ 60 దాటారనుకోండి, దాని తర్వాత 80% జనాలకు ఈ స్పాండలోసిస్ అనబడే ప్రాబ్లం ఉంటుంది. సో దీనికి ఏంటంటే లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ హౌ టు ఐడెంటిఫై ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ చెప్తాను నేను. సో ఐడెంటిఫై చేయడానికి ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ స్పాండలోసిస్ ఇనీషియల్ స్టేజ్లో చేసుకోవాలంటే ఏ విధంగా లక్షణాలు ఉంటుంది. ద ఫస్ట్ థింగ్ విల్ బీ ద పెయిన్ ఇన్ యువర్ నెక్ అన్నమాట. అది నెక్ కానివ్వండి ఆర్ ఎల్స్ మీకు నడుము కానివ్వండి, నడుములో అండ్ నెక్లో పెయిన్ ఉండడం జరుగుతుంది. ఇది ఇనీషియల్ అన్నమాట, స్టార్టింగ్. ఇప్పుడు ప్రతి నడుము నొప్పి ఇంకా మెడ నొప్పి కూడా స్పాండలోసిస్ కాదు. ఇందులో కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు మీకు ఎక్కువ వర్క్ చేశారు ఒకరోజు, మీకు అలవాటు లేదు వర్క్ చేయడానికి, ఒకరోజు ఎక్కువ వర్క్ అయింది, ఒంగి వర్క్ చేశారు, లేదంటే వెయిట్ లిఫ్ట్ చేశారు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎగ్జర్షన్ అయింది, అలసిపోయారు. సో దాని తర్వాత కొన్ని రోజుల వరకు మీకు నొప్పి రావడం జరుగుతుంది. దట్ ఈజ్ నాట్ స్పాండలోసిస్ అండ్ దట్ డజంట్ నీడ్ ఎనీ ట్రీట్మెంట్ ఆల్సో. అంటే ఎక్కువ పని చేసిన తర్వాత, అలసిపోయిన తర్వాత నొప్పి వస్తే దానికి మయాల్జియా, ఆర్థరాల్జియా అంటాము. వారం లోపల్లో యూ విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు వారం తర్వాత కూడా మీకు ఈ ప్రాబ్లం తక్కువ అవ్వడం లేదు, నొప్పి అలాగే కొనసాగిస్తూ ఉంది, ఒక నెల కూడా అయిపోయింది, అలాంటప్పుడు మనకు స్పాండలోసిస్ అని చెప్పొచ్చు, స్పాండలోసిస్ నొప్పి వస్తుంది అని చెప్పొచ్చు. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట, పెయిన్. సెకండ్ ఏమవుతుందంటే, పెయిన్ ప్లస్ స్టిఫ్నెస్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్టిఫ్నెస్ అంటే పట్టుకుపోయినట్టు అనిపిస్తుంది, నడుము పట్టుకుపోయింది, మెడ పట్టుకుపోయింది అంటారు జనాలు. సో ఈ స్టిఫ్నెస్ అండ్ పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏముండొచ్చు అంటే, ఫస్ట్ పెయిన్ ఓన్లీ లోకల్ ఉంటుంది. లోకల్ అంటే ఆ పార్ట్కి మాత్రమే నొప్పి రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ పార్ట్తో సహా నొప్పి రేడియేట్ అవుతుంది. అంటే మధ్య నుంచి సైడ్స్కి కూడా నొప్పి అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మెడ నొప్పి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఈ భుజాల నొప్పి కూడా రావడం జరుగుతుంది. ఇది కూడా గుంజడం, ఇది కూడా గుంజడం, అది డిపెండ్స్కే బై లోపల ఎక్కడ కంప్రెషన్స్ ఉన్నాయి డిపెండ్ అయ్యి ఒకటే సైడ్ కొంతమందికి నొప్పి, కొంతమందికి 2 sides కూడా నొప్పి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో రేడియేషన్ ఉంటుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకోలేదు, అలాంటప్పుడు ఏమవుతుంది, కొంచెం ఇంకా పెరిగిపోయి ఇప్పుడు ఓన్లీ భుజాల వరకు నొప్పిలు ఉండే, ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం చేతులు కూడా గుంజడం జరుగుతుంది అన్నమాట. సో అది ఒక స్పెసిఫిక్ టైంలో రావడం జరుగుతుంది, ఒక స్పెసిఫిక్ పని చేస్తున్నప్పుడు రావడం జరుగుతుంది. ఉదాహరణంగా, ఇప్పుడు మీరు బైక్ రైడ్ చేస్తున్నారు, లేదంటే కార్ నడుపుతున్నారు, ఈ టైంలో యూ విల్ ఫీల్ కే బై చేతులు గుంజుతున్నాయి, లేదంటే చేతుల్లో కొంచెం నొప్పులు అనేది ఉంటుంది,
అలా అనిపించడం జరుగుతుంది అనమాట. ఆర్ ఎల్స్ మీరు స్పెసిఫిక్ పొజిషన్లో కూర్చున్నారు. ఇప్పుడు మొబైల్ యూసేజ్ అనేది చాలా ఎక్కువైపోయింది అండ్ డెస్క్టాప్ యూసేజెస్, ల్యాప్టాప్ యూసేజెస్ ఎక్కువైంది. సో ఇది యూజ్ చేస్తున్నప్పుడు మనం ఒకటే పొజిషన్ ప్రిఫర్ చేస్తాము, ఎక్కువగా కదలిక అనేది ఉండదు. అండ్ ఆ కూర్చున్న పొజిషన్ కూడా చాలా రాంగ్ పొజిషన్, మొత్తం ఇలా ఉంగి ఇట్లా పెట్టి మనం చూస్తాము. సో ఇలా మనం చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేటివి ఇంకా పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇలాగే మనకు పోస్చరల్ ప్రాబ్లం ఉంది అంటే నెక్స్ట్ ఇంకా పెరిగిపోయి ఏమవుతుందంటే మీకు తిమ్మిర్లు రావడం జరుగుతుంది అన్నమాట. సో తిమ్మిర్లు మీకు చేతుల్లో రావచ్చు, అది మొత్తం చేతుల్లో కూడా రావచ్చు, లేదంటే సగం కూడా రావచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 3 వేళ్ళలో తిమ్మిర్లు అనిపిస్తున్నాయి, లేదంటే ఈ 2 వేళ్ళలో తిమ్మిర్లు అనిపిస్తుంది, హాఫ్ హ్యాండ్ తిమ్మిర్ అనేది అనిపిస్తుంది. కొంతమందికి ఓన్లీ ఇది పామ్ మాత్రమే తిమ్మిరు ఉంటుంది, కొంతమందికి వేళ్ళు మాత్రమే తిమ్మిర్లు ఉంటాయి. ఇలా డిపెండ్స్, మనిషికి డిఫరెంట్ లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. అలాగే సేమ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లెగ్స్ అన్నమాట. ఫస్ట్ మనకు బ్యాక్లో మాత్రమే నొప్పి ఉండే, ఇప్పుడు మెల్లగా ఏమైంది, ఆ బ్యాక్ నుంచి సైడ్కి కూడా నొప్పి రావడం మొదలైంది. సో దాని తర్వాత కూడా మనం జాగ్రత్తలు తీసుకోలేదు, మందులు వాడలేదంటే మెల్లగా ఆ నొప్పులు కిందకి రావడం జరుగుతుంది మీ కాళ్ళకు. సో ఇక్కడ ఏమవుతుందంటే కొంతమందికి ఓన్లీ థైస్ వరకే నొప్పి ఉండడం జరుగుతుంది. ఆ థైస్ పోస్టీరియర్ పార్ట్ అంటాం. పోస్టీరియర్ అంటే థైస్ వెనుక భాగం, తొడ భాగంలో వెనుక భాగం నొప్పి వాళ్ళకు ఉంటుంది. ఇంకా పెరిగిపోయిందనుకోండి మొత్తం కాళ్ళు అనేటివి గుంజడం మొదలవుతాయి. అండ్ ఇక్కడ ఇంకేం జరుగుతుంది అంటే పిక్కలు పట్టుకోవడం జరుగుతుంది, దానికి మనం కాఫ్ క్రాంప్స్ అంటాము. సో ఈ క్రాంప్ పిక్కలు పట్టుకున్నాయి, సడన్లీ మనం మార్నింగ్ లేస్తున్నాం, బెడ్ నుంచి లేస్తున్నప్పుడు కొంచెం ఇట్లా చేస్తాము, స్ట్రెచ్ చేసుకున్నప్పుడు వెంటనే మనకు పిక్కలు పట్టుకుంటుంది. సో అలా కూడా కావచ్చు, లేదంటే మీరు కూర్చున్నారు, 1 గంట కూర్చున్నారు చైర్ మీద, సడన్లీ లేచి సడన్ మూమెంట్ చేస్తున్నారు, అలాంటప్పుడు కూడా పిక్కలు పట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ వ్యాధిలో. అండ్ ఇంకా పెరిగిపోయిందనుకోండి డిసీజ్, అలాంటప్పుడు మీకేమవుతుందంటే తిమ్మిర్లు రావడం జరుగుతుంది. ఆ తిమ్మిరి కూడా ఎట్లా ఉంటుంది, అందరికీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణంగా కొంతమందికి ఏమవుతుందంటే ఓన్లీ టోస్ మాత్రం, వేళ్ళు మాత్రమే తిమ్మిర్లు ఉంటుంది. కొంతమందికి ముందు భాగం తిమ్మిరి ఉంటుంది, వెనుక ఏముండదు. కొంతమందికి మొత్తం కాళ్ళే తిమ్మిర్లు ఎక్కుతాయి. అది కూడా ఎప్పుడు ఎక్కుతుంది, వెన్ యు ఆర్ సిట్టింగ్ డౌన్ అంటే నేల మీద కూర్చున్నప్పుడు, సకలమకల కూర్చున్నప్పుడు, లేదంటే ఎక్కువసేపటి వరకు ఒంగి కూర్చున్నప్పుడు, లేదంటే కొంతమంది ఎక్కువసేపటి వరకు నిలబడినప్పుడు. సో ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఎవరిలో అయినా ఉన్నాయి అంటే వాళ్ళు ఈ స్పాండలోసిస్ అనబడే వ్యాధితో బాధపడుతున్నారు అన్నట్లు మనం అనుకోవచ్చు. సో అన్ని లక్షణాలు ఉంటాయా అన్నట్లు కూడా కాదు. నేను చెప్పిన లక్షణాలలో కొన్ని లక్షణాలు ఉన్నా కూడా వెంటనే డాక్టర్కి కలవాలి అండ్ దానికి మెడికేషన్స్ అనేటివి వాడితే పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది. తొందరగా డాక్టర్కి అప్రోచ్ అవుతే ప్రాబ్లం కూడా తొందర రిజాల్వ్ అవుతుంది. దాని తర్వాత ప్రికాషన్ కూడా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ అ ఏజ్ రిలేటెడ్ డిసీజ్. అవును ఏజ్ ఉంది, వచ్చింది ప్రాబ్లం, ఏం కాదు అన్నట్లు అనుకుంటే చాలా పెరిగిపోతుంది. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి కంట్రోల్ చేసుకోవచ్చు, దానికి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇనామ్ గారు మీరు అన్నట్లుగా 60+లో వస్తే అది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనుకోవచ్చు, కానీ 30s 40sలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది స్పాండిలోసిస్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రావడానికి రీజన్ ఏంటి, ఎలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది? సో చిన్న వయసులో ఒకవేళ మీకు స్పాండిలోసిస్ వస్తుందనుకోండి, దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ రీజన్స్లో ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ యువర్ బ్యాడ్ పోస్చర్స్ అన్నమాట. బ్యాడ్ పోస్చర్స్ అంటే మనం కూర్చునే విధానం చాలా తప్పు ఉంది. ఇప్పుడు డ్రైవర్స్ ఉన్నారు, సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మనకు సీట్లో బ్యాక్ కవర్స్ అనేటివి మంచిగా ఉండాలి, బ్యాక్ సపోర్ట్ మంచిగా ఉండాలన్నమాట. ఆ బ్యాక్ సపోర్ట్ కరెక్ట్ లేదు అండ్ లాంగ్ డ్యూరేషన్ వరకు ట్రావెల్ చేస్తున్నాం, వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు. అదే ఎంప్లాయీస్ ఉన్నారు, డెస్క్ జాబ్ చేస్తున్నారు వాళ్ళు. సో డెస్క్ జాబ్లో మనకు ఆర్స్ టుగెదర్ ఒకటే పొజిషన్లో మనం కూర్చుంటుంటున్నాము. సో ఇలా చేయడం వల్ల మీకు నడుము నొప్పి కూడా రావచ్చు, మెడ నొప్పి కూడా రావచ్చు. ఆర్ఎల్స్ మీరు ఎక్కువగా పని అనేది ఓవర్గా చేస్తున్నారు, చాలా ఓవర్ యూసేజ్ అనేది చేస్తున్నారు మెడది లేదంటే నడుముది. సో అలాంటప్పుడు కూడా రావచ్చు.
ఆర్ ఎల్స్ ఎనీ హిస్టరీ ఆఫ్ మేజర్ ట్రౌమా అనమాట. ట్రౌమా అంటే మనకు ఎప్పుడైనా దెబ్బ తగిలి ఉండాలి, అంటే మనం ఎప్పుడైనా కింద పడి ఉండాలి, లేదంటే ఎవరైనా వచ్చి సడన్లీ మనకు వెనుక నుంచి ఇలా ప్రెస్ చేశారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే హైపర్ ఫ్లెక్షన్ అండ్ హైపర్ ఎక్స్టెన్షన్ అవుతుంది మన మెడది. అంటే ఇప్పుడు నేను కూర్చున్నాను, వెనుక నుంచి ఎవరైనా వచ్చి నాకు తోసారనుకోండి, సడన్లీ నా మెడ ఇట్లా వెనుకకి వెళ్ళిపోతుంది. సో ఆ హైపర్ ఎక్స్టెన్షన్ అండ్ ఫ్లెక్షన్ వల్ల ఏమవుతుందంటే లోపల మనకు టెండాన్స్లో కూడా ఇబ్బంది రావచ్చు, దాంతో సహా డిస్క్ కూడా బల్జ్ కావచ్చు. సో ఈ రీజన్స్ మనకు యంగ్ ఏజ్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ దీంతో సహా మన లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్ లేదు. లైఫ్ స్టైల్ కరెక్ట్ లేకపోవడంలో ఏముంది, సరిగ్గా ఎక్సర్సైజ్ అనేది లేదు, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ మనది ఉంది. సో ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కొంచెం టైట్ ఉంటాయి మజిల్స్. సో మజిల్స్ మనం దానికి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. సో బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎప్పుడు చెయ్యకుండా సడన్లీ మనం టూర్కి వెళ్తున్నాం, ఒక పెద్ద బ్యాగ్ అనేది లేపినాము, సో ఆ టైంలో ప్రాబ్లం అనేది మనకు అరైజ్ అవ్వడం జరుగుతుంది. అది చిన్న వయసులో అయినా కానివ్వండి, లేదంటే పెద్ద వయసులో అయినా కానివ్వండి. అండ్ దాని తర్వాత వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ ఎనఫ్ టు ద సన్లైట్ అనమాట. దీనివల్ల వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడం జరుగుతుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వైటమిన్ డి చాలా రోజు వరకు తక్కువ ఉందంటే మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీస్ కూడా వస్తాయి. మన ఫుడ్లో సరిగ్గా కాల్షియం అనేది ఇంటేక్ లేదు. సో ఇవన్నీ కలిసి మనకు వన్ ఫైన్ డే ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనికి కూడా హెల్దీ ఉన్న వాళ్ళు కూడా ప్రికాషనరీ మెజర్స్ అనేది తీసుకోవాలి, దీనికి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద రీజన్ ఫర్ యంగ్ పీపుల్. అండ్ ఇప్పుడు యంగ్ పీపుల్లో ఇంకొక వ్యాధి ఉంటుంది, సేమ్ రిలేటెడ్ టు ద స్పైన్, నేమ్ కూడా సేమే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది స్పాండలోసిస్ అంటాము, అది స్పాండలైటిస్ అంటాము. లైటిస్ అని ఒక మాట వచ్చేసిందంటే అది వాపు, ఇన్ఫ్లమేషన్. సో ఇందులో ఏం జరుగుతుందంటే మెయిన్ సిమ్టమ్ మీకు పట్టుదల ఉంటుంది అన్నమాట. అంటే స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, ఒంగరాదు, ఇలా ఫ్రీ మూమెంట్ చెయ్యరాదు, మెడ ఎక్కువగా యూసేజ్ చెయ్యరాదు. సో ఇలా స్టిఫ్నెస్ ఎక్కువ ఉంది అంటే యూ మైట్ బి సఫరింగ్ ఫ్రమ్ ద స్పాండలైటిస్. స్టిఫ్నెస్ అంతా లేదు, నొప్పి ఉందంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద స్పాండలోసిస్. డిఫరెన్స్ ఇది తెలుసుకుందా. అండ్ మళ్ళీ ఇంకా ఫర్దర్గా మనం దీనికి కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఒక టెస్ట్ చేసుకోవాలి, HLA-B27. ఆ టెస్ట్ చేసుకుంటే మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ మిడ్ ఏజెస్ అడిగారు కాబట్టి ఇది చెప్తున్నాను, ఇది మిడ్ ఏజెస్లోనే ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యలో. స్పాండలైటిస్ అనబడే వ్యాధి మిడ్ ఏజెస్లో చూస్తున్నాం. స్పాండిలోసిస్, ఈ రెండింటి బారిన పడకుండా ఎలాంటి నివారణోపాయాలు పాటించవచ్చు అంటారు? అసలు అది సాధ్యపడుతుందా? యా, డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు యు ఆర్ అన్ హెల్దీ పర్సన్ అండ్ యు ఆర్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యూచర్లో కూడా ఈ స్పాండలోసిస్ రాకూడదు అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మనం జీవించాలి అన్నట్లు చూసుకుంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నమాట. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎందుకు అవసరం ఉంటుందంటే మనకు స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటే మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు పెద్దగా. ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు ఏమవుతుంది, సడన్లీ మనం ఒక గేమ్ అయినా ఆడడం కానీ, లేదంటే స్విమ్ చేయడం కానీ, లేదంటే ఏదైనా హెవీ వర్క్ చేయడానికి సిద్ధమయ్యామనుకోండి, ఆ టైంలో ఏమవుతుందంటే వితౌట్ ఫ్లెక్సిబిలిటీ ఆ డిస్క్ మీద కానీ ఆ నరాళ్ళ మీద కానీ మీకు ప్రాబ్లం అనేది అంటే ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ లేకపోతే. అండ్ కొంతమంది ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు అండ్ అయినా కూడా వాళ్ళు ఎక్కువగా వెయిట్ బరువు అనేది లేపారు అండ్ ఎక్సెసివ్ వర్క్ అనేది చేశారనుకోండి, అలాంటి సందర్భాల్లో మీకు ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, లేదంటే టెండాన్స్ అక్కడ టియర్స్ అవ్వడం కానీ కూడా జరుగుతుంది. సో ఫర్ దిస్ రీజన్, ఫర్ ప్రివెన్షన్ మనకు ఫ్లెక్సిబుల్ ఉండాలి. సో ఫ్లెక్సిబుల్ ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయితే చాలా అవసరం ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ మనకు నడుము ఎక్సర్సైజ్ అండ్ మెడ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ ఫ్రంట్వర్డ్స్ మూమెంట్ ఆఫ్ యువర్ షోల్డర్స్ లైక్ దిస్. సో ఇది కూడా ఉండాలి. బ్యాక్వర్డ్ మూమెంట్స్ కూడా ఉండాలి. మెడ మూమెంట్స్ అనేటివి రైట్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్, ఈ మూమెంట్స్ రెగ్యులర్ బేసిస్ మీద ఎక్సర్సైజ్ మీరు చేస్తుంటే ఏమవుతుంది, ఒకటి అయితే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది, రెండోది ఏంటంటే మనకు మజిల్స్లో స్ట్రెంగ్త్ రావడం జరుగుతుంది. ఎంత మజిల్స్లో మీకు స్ట్రెంగ్త్ ఉంటే అంత ఈ ప్రాబ్లంకి మీరు అవాయిడ్ అనేది చేయవచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్.
సెకండ్ థింగ్ ఏముంటుందంటే మన డైట్ రెజీమ్ అనేది మంచిగా మనం తీసుకోవాలన్నమాట. ఒకవేళ మీ డైట్లో కాల్షియమ్స్ అనేటివి ఎక్కువగా లేదంటే యు ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద ఎనఫ్ సన్లైట్, అలాంటప్పుడు కూడా మనకు వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడం జరుగుతుంది. సో మనం ఏం చేయాలి, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి, ఈ ప్రాబ్లం రాకూడదు అన్నట్లు ప్రొటెక్ట్ చేసుకోవాలి మమ్మల్ని అంటే ఇయర్లీ ఒకసారి మనం టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. అది అన్ని కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ చేసుకుంటే దాంట్లో ఖచ్చితంగా మనకు ఏదో ఒక లోపాలు అనేటివి వస్తుంది. సో దాని ప్రకారంగా మనం డైట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా మనం సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం వచ్చిందంటే సప్లిమెంట్స్ కూడా ఇస్తాము. ఇప్పుడు మేము ట్రీట్ చేసే పేషెంట్స్లలో మేము టెస్టులు చేస్తే ఆల్మోస్ట్ 70 to 80% పేషెంట్స్లలో వైటమిన్ డి అనేది చాలా ఇన్సఫిషియెంట్ వస్తుంది అనమాట. అంటే కొంతమందికి అయితే 2-3 కూడా పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనకు యు ఆర్ మోర్ ప్రోన్ టు ద డిసీజ్ అనమాట. మీకు తొందరగా డిసీజ్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటుంది అనమాట. అండ్ డైట్లో మనకు కాల్షియం రిచ్ డైట్ అనేది తీసుకోవాలి అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ అనేది తీసుకుంటే దీనికి మనం ప్రికాషనరీగా రాకుండా ప్రొటెక్ట్ అనేది చేసుకోవచ్చు. దీని తర్వాత వస్తుంది హౌ వీఆర్ సిట్టింగ్, హౌ వీఆర్ లయింగ్ అనేది అది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు పోస్చర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ఏ పార్ట్ కూడా ఎక్సెసివ్ పని చేయకూడదు, ఎక్సెసివ్ యూస్ కాకూడదు అనమాట. సో ఇప్పుడు పోస్చర్ ఉంది. సో పోస్చర్లో ఏ పోస్చర్ కరెక్ట్ ఉంటుంది మనకు కూర్చోడానికి. అండ్ ఒకవేళ మీ జాబ్ 10 hours ఉంది, 10 hoursలో మీరు 7 to 8 hours కాన్స్టాంట్లీ మీరు సిస్టమ్ మీద ఉంటున్నారు, ఆర్ ఎల్స్ రైటింగ్ జాబ్ ఉంది, డెస్క్ జాబ్ ఉంది, అలాంటప్పుడు ఏం చేయాలి రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు చైర్ అనేది కరెక్ట్ తీసుకోవాలి. బ్యాక్ సపోర్ట్ ఉండాలి అండ్ నెక్ సపోర్ట్ ఉండాలి, అలాంటి చైర్ మీరు వాడాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ చైర్లో మనకు కొంచెం సేపు 1 గంట అనేది పైన పెట్టుకోవాలి చైర్, 1 గంట కింద అనేది సెట్ చేసుకోవాలన్నమాట. దీని నుంచి ఏమవుతుందంటే మనకు నెక్ అనేది కొంచెం ఇలా చూస్తాము, కొన్ని గంటలు ఇలా చూస్తాము, ఒకటే పొజిషన్లో మనం చూడము. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో సహా ఏంటంటే మనం వంగి కూర్చోకూడదు ఇట్లా. ఇప్పుడు చాలామందికి మంచిగా అనిపిస్తుంది ఆ పోస్చర్లో ఇలా వంగి కూర్చుంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ వెరీ రాంగ్ హ్యాబిట్. అండ్ దీని నుంచే మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేటివి రావచ్చు అనమాట. సో అండ్ స్పెషల్లీ స్కూల్ గోయింగ్ బాయ్స్ ఉన్నారు, సో వాళ్ళకు చాలా ఎక్కువ బరువు అనేది ఉంటుంది వాళ్ళ బ్యాగ్. సో బరువు బ్యాగ్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాగ్ వేసుకొని ముందుకు ఇలా వంగుతారు. సో ఇది కూడా చాలా డేంజర్. ఇప్పుడు ఆ స్కూల్ గోయింగ్ బాయ్ ఉన్నాడు, ఆయన ముందుకు వంగి బ్యాగ్ క్యారీ చేస్తున్నాడు అండ్ ఆయనకు లోపాలు కూడా ఉన్నాయి, వైటమిన్ డి లేదు అండ్ కాల్షియమ్స్ కూడా లేదనుకోండి, అలాంటప్పుడు స్పాండలోలైసిస్ కావచ్చు అక్కడ. అంటే కొంచెం మీకు స్పైన్లో కొంచెం చిన్న క్రాక్ కూడా రావచ్చు. సో ఇలా చేయకూడదు. ఎలా చేయాలి మరి? ఆ బ్యాగ్కి మనం బరువు అయితే తక్కువ చేయలేం కదా. సో హౌ టు క్యారీ ఇట్ అంటే మనకు నడుము ఉంటుంది కదా, నడుము భాగం ఎప్పుడు లోపలికి ఉండాలి. నడుము ఇలా ఉండకూడదు, నడుము భాగం లోపలికి ఉండాలి అండ్ ఈ చెస్ట్ వెనుక భాగం ఉంటుంది కదా ఆ భాగం బయటికి రావాలి. సో ఇలా ఉండాలన్నమాట. ఎప్పుడు మన స్పైన్ స్ట్రెయిట్ ఉండదు, మన స్పైన్ ఇలా ఉండదు, మన స్పైన్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఈ పొజిషన్లో స్పైన్ అనేది రావాలి ఎప్పుడు. ఆ పొజిషన్లో మీరు వెయిట్ ఎత్తినా కూడా పెద్దగా ఇబ్బంది అనేది కాదు. అండ్ ఇంపార్టెంట్లీ ఏంటంటే కింద ఏదైనా పడింది లేదంటే మీరు ట్రావెల్ చేస్తున్నారు, బ్యాగ్ హెవీ ఉంది, సో చాలామంది ఏం చేస్తారు డైరెక్ట్ వంగి దానికి తీసుకుంటారు. సో డైరెక్ట్ వంగి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చూసి ఉంటే ఒలింపిక్స్లో కానీ వెయిట్ లిఫ్టింగ్స్ వాళ్ళు చేస్తారు. సో వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు ఎలా వెయిట్ లిఫ్ట్ చేస్తారు? డైరెక్ట్ వంగి వాళ్ళు ఇట్లా లిఫ్ట్ చేస్తారా? చెయ్యరు. దే విల్ సిట్, కూర్చొని ఆ బెల్ట్ కూడా ఉంటుంది వాళ్ళకు. అండ్ వాళ్ళ నడుము చూడండి మీరు, వాళ్ళు లేపుతున్నప్పుడు వాళ్ళ నడుము అనేది లోపలికి ఉంటుంది ఇట్లా. సో ఆ పొజిషన్లో లేపాలి ఏదైనా లేపాలంటే కూడా. సో ఈ జాగ్రత్తలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ దిస్ డిసీజ్. అండ్ డిసీజ్ వచ్చిన తర్వాత కూడా దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు మీరు బరువు లేపగలుగుతున్నారు, ఒక పొజిషన్లో లేపాలి, ఇప్పుడు కింద కూర్చోగలుగుతున్న, అన్నీ చేయవచ్చు కానీ కరెక్ట్ విధానం పాటించాలి. వచ్చిన తర్వాత కొన్ని పనులు మీరు చెయ్యకూడదు.
పూర్తిగా అవాయిడ్ చేయాలి మంచిగా అయినప్పుడు వరకు. ఏం పనులు ఉన్నాయి, అవి ఏం అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ కింద కూర్చోవడం మీరు అవాయిడ్ చేసేయాలి. మీ బాత్రూమ్ కూడా వెస్టర్న్ బాత్రూమే, కమాడ్ సిస్టమే ఉండాలన్నమాట. అదే మెడలో ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మీరు సర్వైకల్ కాలర్ అనేది యూజ్ చేయాలి. సో అండ్ వెయిట్ అనేది లిఫ్ట్ చేయకూడదు, చేతులతో అయినా కానివ్వండి వెయిట్ అనేది ఎక్కువగా లిఫ్ట్ చేయకూడదు. పెద్ద మెత్తలు వాడకూడదు, పిల్లోస్ అంటాము. సో ఈ పెద్ద పిల్లోస్ వాడడం వల్ల కూడా ఇబ్బందులు అనేటివి వస్తుంది. ఇప్పుడు యు ఆర్ హెల్దీ పర్సన్ అనుకోండి, కొన్ని సంవత్సరాల వరకు మీరు కాన్స్టాంట్లీ పెద్ద పెద్ద మెత్తలు వాడి పండుకుంటున్నారు. దీని నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత మీకు ఇబ్బంది అనేది వచ్చేస్తుంది. సో బెటర్ మీ పొజిషన్, ఈ పొజిషన్, మెడ పొజిషన్ కూడా పండుకుంటున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో ఏముంటుంది, మనం పండుకున్న తర్వాత మనం ఏ పొజిషన్లో ఉన్నామో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్పాను అనుకోండి, ఒక 5 minutes మీరు మీ మెడ ఇలా క్రాస్ పెట్టండి అని నేను చెప్పాను. సో మీరు 5 minutes వరకు మెడ క్రాస్ పెట్టగలుగుతారా? చలో పెట్టుకున్నారనుకోండి, దాని తర్వాత మీరు మెడ నొప్పి వస్తుందా లేదా? వస్తుంది, కొంచెం నొప్పి ఉందండి అప్పటి నుంచి క్రాస్ చేసుకున్నా అంటాము. అదే మనం పండుకున్నప్పుడు 1 hour, 1.5 hour వరకు ఒకటే పొజిషన్లో పండుకుంటాము. అంటే రాంగ్ పొజిషన్లో పండుకుంటాము, పెద్ద మెత్త వాడి ఇట్లా అయిపోతుంది మన మెడ. అప్పుడు మనకు ప్రాబ్లం అనేది పెరిగిపోవడం జరుగుతుంది. ఫర్ దట్ రీజన్స్ దానికి అవాయిడ్ చేయాలంటే మనకు సర్వైకల్ పిల్లోస్ అనేటివి దొరుకుతుంది. ఆ సర్వైకల్ పిల్లోస్ మీద పండుకుంటే మీరు సైడ్లో పండుకున్నా, మీరు ఎల్లింకల్ పండుకున్నా, బోర్లా పండుకున్నా, బోర్లా వేస్తే పండుకోకూడదు. సో సైడ్కి కానీ ఎల్లింకల్ పండుకున్నప్పుడు యువర్ నెక్ విల్ బి ఆన్ అ రైట్ పొజిషన్ అనమాట. సో ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే ఈ ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు, రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనామ్ గారు, చాలా క్లియర్గా చెప్పారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.